ములుగు జిల్లాలో మావోయిస్టులపై బాధిత కుటుంబాలు ఆగ్రహంతో ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. కరపత్రాలను విస్తృతంగా పంచిపెట్టారు. మావోయిస్టులు ఎన్కౌంటర్ పై పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణకు వెళ్లిన సందర్భంగా మావోయిస్టు బాధిత కుటుంబాలు నిరసనకు దిగాయి. పోలీస్ ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోయినప్పుడు మాత్రం పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణకు వస్తుందని, అదే మావోయిస్టుల చేతిలో అమాయకులు చనిపోయినప్పుడు పౌర హక్కుల సంఘం ఏం చేస్తోందంటూ బాధిత కుటుంబాలు నిలదీశాయి. పౌర హక్కుల సంఘం పట్ల ద్వేషం పెంచే విధంగా పోలీసులే బాధిత కుటుంబాలను రెచ్చగొడుతున్నాయని పౌర హక్కుల సంఘ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హక్కుల సంఘం అక్కడికి వెళ్ళక ముందే మీరు ఇక్కడ రస్తా రోకో ధర్నా చేయటంలో ఏమైనా న్యాయసమ్మతంగా ఉందా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఆ సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలిస్తే ఎన్నో ఎన్కౌంటర్లను అధ్యయనం చేశాం, కానీ చాలా హృదయ విదారకంగా అక్కడ ఎన్కౌంటర్ జరిగితే ఇరువైపులా కాల్పులు కనుక పోలీసులు చెప్పిన ప్రకారంగా జరిగితే చెట్ల నిండా తూటాలు ఉంటాయి. మనకు ఎక్కడ కూడా చెట్లకు తూటాలు తగిలిన ఆధారాలు లేవు. మేము చూసిన ఎన్కౌంటర్లో రెండవది ఏంటంటే ఓ గుప్పెడన్ని షెల్స్ అక్కడ పడి ఉంటాయి. మాకేదో చిన్న ముక్క మాత్రమే దొరికింది. వాళ్ళు అక్కడ టెంట్ వేసుకున్నారు. డిసెంబర్ 1 నాడు జరిగిందని చెప్తున్న ఎన్కౌంటర్లో షెల్టర్ వేసుకున్నారు. ఆ షెల్టర్లోకి పోలీసులు ప్రవేశించి ఒక ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, కోవర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, ఇన్ఫార్మర్లు ఇచ్చిన పక్క సమాచారంతో తప్ప అక్కడికి జనరల్ కోంబింగ్లో వెళ్ళి తారసపడి ఒకరికొకరు కాల్చుకునడం అనేది సాధ్యం కాని పరిస్థితి. కనుక ఇది ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా జరిగిన బూటకపు ఎన్కౌంటర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వరంగల్ ప్రతినిధి తిరుపతి ఉన్నారు. తిరుపతి, చెప్పండి. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు వర్సెస్ మావోయిస్టు బాధిత కుటుంబాలు అన్నట్లుగా రోజు రోజుకు వివాదం మొదలుతుంది. మావోయిస్టుల ఎన్కౌంటర్ పై నిన్న నిజ నిర్ధారణకు పౌర హక్కుల సంఘ నేతలు వెళ్లారు. పౌర హక్కుల నేతలపై మావోయిస్టు బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోలు తమ కుటుంబ సభ్యులను చంపినప్పుడు ఈ హక్కుల సంఘాలకు సంబంధించిన నేతలు ఎక్కడికి పోయారు, అప్పుడు ఎందుకు రాలేదు, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదంటూ కూడా ఆందోళన బాట పెట్టిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇటు పౌర హక్కు సంఘాల నేతలు మాత్రం వారిని పోలీసులు రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ పోలీసుల వల్లనే మావోయిస్టు బాధిత కుటుంబాలు మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వారికి పౌర హక్కుల సంఘం సంబంధించినటువంటి వారికి పలు గ్రామాలలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు, కరపత్రాలు వెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న నిజ నిర్ధారణకు వెళ్ళినటువంటి పౌర హక్కుల సంఘం వచ్చినటువంటి నేతల కామెంట్స్ గమనిస్తే, చెల్పాక అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్, అన్నంలో విషం పెట్టి మావోయిస్టులను చంపారు. 2 రోజుల ముందే పట్టుకొని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి చంపారు. ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో చెట్లకు తూటాలు తగిలినటువంటి ఆధారాలు లేవు. మన తెలంగాణ ఎన్కౌంటర్లు తెలంగాణగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 16 మంది ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసినట్టు కూడా పౌర హక్కుల సంఘ నేతలంతా కూడా ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి ప్రజాపాలనని చెప్పాలంటే గ్రేహౌన్స్ బలగాలను వెనక్కి తీసుకోవాలి, ప్రజాపాలన అంటే పోలీసులతో చేసేది పాలన కాదు అంటూ కూడా పౌర హక్కుల సంఘం సంబంధించిన నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం మావోయిస్టు బాధిత కుటుంబాలేమో పౌర హక్కుల సంఘం నేతలు ఇప్పుడెందుకు వస్తున్నారు, అప్పుడేం చేశారు, అప్పుడు ఎందుకు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే పోలీసులు వారిని రెచ్చగొడుతున్నారని పౌర హక్కుల సంఘం నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ ఎపిసోడ్ కనుక గమనిస్తే మావోయిస్టులు సంబంధించి కావచ్చు, ఇటు మావోయిస్టు బాధిత కుటుంబాలకు సంబంధించి అయితే రోజు రోజుకు వివాదం మూరుతున్నటువంటి పరిస్థితులు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ.